హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గ్లిమ్స్ ఆఫ్ ఏజీ. ఈరోజు మనం ఎగ్ పఫ్ చేసుకుందాం. దానికి కావాల్సింది ఆనియన్, చిల్లీ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ నేను చెప్పను కాదు కాబట్టి ఈరోజు మనం పఫ్ పేస్ట్రీస్ యూజ్ చేస్తున్నాం. 2 బాయిల్డ్ ఎగ్స్ ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నా. సో ఆయిల్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ప్యాన్ హీట్ చేసి ఆయిల్ వేసి మంచిగా చిల్లీ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు కాస్త చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత టేబుల్ స్పూన్లో హాఫ్ కన్నా ఇంకొద్ది తక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మన స్కూల్ డేస్లో బేకరీ పఫ్కున్న క్రేజ్ ఇంకా దేనికి ఉండేది కాదు. సో ట్రై చేస్తున్నాను అనమాట. మసాలా డ్రై అయిపోకుండా ఉండడానికి కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాను. వెట్గా ఉంటే బాగుంటుంది కదా. సో ఈ మసాలా అయిపోయిన తర్వాత ఒక ఎగ్ తీసుకొని బీట్ చేశాను. అంటే ఎగ్ వాష్ చేయాలి పఫ్స్కి, అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో నేను సింప్లీ వైజ్ నుంచి పఫ్ పేస్ట్రీ షీట్స్ తీసుకున్నాను. ఇందులో 4 వచ్చాయి, నేను 2 యూజ్ చేస్తాను. ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ చేసుకుని పెట్టుకుంటున్నాను 190 degreesకి 6 minutes ఫుల్ ఎయిర్లో ఫ్యాన్లో పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ 2 షీట్స్ తీసుకొని వాటిని నేను 4 కింద డివైడ్ చేసి ఈ మసాలాని యాడ్ చేసి అండ్ నెక్స్ట్ 2 ఎగ్స్ని హాఫ్ కట్ చేసి ఇలాగా 4లో పెట్టేసా. ఆ ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటా, చేతిలో ఫోన్ ఉండడం వల్ల అవ్వలేదు. సో నేను వాటర్ రాసి ఆ షీట్కి మళ్ళీ ట్రై చేసా కానీ అవ్వలేదు. సో ఈసారి ఫోన్ పక్కన పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసా. ఓవెన్ ట్రే తీసుకొని కాస్త ఆయిల్తో గ్రీజ్ చేసా, బట్ అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఎగ్ వాష్ చేయాలి 4 వాటికి మీద మంచి ఆ కలర్ కోసం, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎగ్ మన బేకరీ స్టైల్లోనే వచ్చింది. ఇప్పుడు ఆ ట్రేని 120 degrees 20 minutes పెట్టేస్తే మన బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ ఆర్ రెడీ. టేస్ట్ చేయండి గాయ్స్, సూపర్ వచ్చింది. నిజంగా మీరు ట్రై చేసి నాకు కమెంట్స్లో పెట్టండి.